హాయ్ ప్రాబబిలిటీలో మరికొన్ని ప్రాబ్లం చూడండి సార్. రెండు నాణేలను ఒకేసారి ఎగరవేస్తే కనీసం ఒక హెడ్ వచ్చే సంభావిత. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ చూడండి సార్. నెంబర్ ఆఫ్ కాయిన్స్, నెంబర్ ఆఫ్ 1 minute, నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఓకేనా, అంటే నాణేలు, నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఓకేనా. శాంపుల్ స్పేస్ అంటే దాని యొక్క ఎన్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది ఓకేనా. అలాగే ఇక్కడ ఈవెంట్ కండిషన్ ఒక టేబుల్ చెప్తున్నాను సార్. దీన్ని వాడి మనం ఏ ప్రాబ్లం అయినా 4 కాయిన్స్ వరకు చేయొచ్చని. నెంబర్ ఆఫ్ కాయిన్స్ 2 తీసుకున్నాం అనుకోండి నెంబర్ ఆఫ్ కాయిన్స్, అప్పుడు శాంపుల్ స్పేస్ ఏమవుతుంది 2 square ఓకేనా. నెంబర్ ఆఫ్ స్పేస్ ఏమవుతుంది 2 square. ఇప్పుడు ఇక్కడ 11 కాన్సెప్ట్ వాడండి సార్. 11 square 1 to 1 అయినా ఇది వాడదాం. ఇది ఫస్ట్ లైన్కి సార్ ఓకేనా. 11 కాన్సెప్ట్లో ఫస్ట్ లైన్ ఏంటిది కండిషన్. ఇలా తీసుకుంటే ఇప్పుడు అదే 3 కాయిన్స్ అనుకోండి 2 cube, అప్పుడు 11 cube 1331 వాడండి సార్. ఇది రెండో కండిషన్ సార్ ఓకేనా. మూడోది 4 కాయిన్స్ అనుకోండి 2 power 4 అంటే ఇది 8, ఇది 4, ఇది 16. ఇక్కడ 14641 అంటే 11 power 4 అంటే 11 square ఇది ఓకేనా. ఇది 11 cube, ఇది 11 power 4 ఓకేనా సార్. ఇప్పుడు చూడండి ఈ కాన్సెప్ట్ వాడి 2 కాయిన్స్ చేసామనుకోండి. 2 కాయిన్స్ ఎగరేసినప్పుడు 2 హెడ్లు పడాలి. 2 కాయిన్స్ ఎగరేసినప్పుడు 2 హెడ్లు పడాలి అంటే ప్రాబబిలిటీ చూడండి. మామూలుగా 2 హెడ్లు పడడానికి ప్రాబబిలిటీ అడుగుతున్నాడు. 2 కాయిన్స్ కదా కనుక 2 square 2 హెడ్లు పడడానికి, ఇది 2 ఎగరేసాం. ఇప్పుడు 2 హెడ్లు పడాలి కనుక ప్రాబబిలిటీ కదా. ఇప్పుడు చూడండి 2 కాయిన్స్ అనగానే మనకు 1 to 1 గుర్తు రావాలి సార్. ఇప్పుడు 0 1 2 అని రాయండి. ఇది హెడ్ అంటే 0 heads పడవచ్చు, 1 head పడవచ్చు, 2 head ఇది నెంబరు. అలాగే టైల్స్ అట్నుండి రివర్స్ 2 1 0 అట్నుండి రాయండి 0 1 2 అని. ఇవి టైల్స్ ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే చూడండి 2 కాయిన్స్ అనగానే ఈ 121 గుర్తొచ్చి దాని కింద 0 నుండి 1 2 అంటే 0 heads 1 head 2 head, లేదా 0 tiles 1 tile 2 tiles అలా రాసిన తర్వాత ఇప్పుడు చూడండి 2 హెడ్లు పడడానికి సంభావిత అడిగాడు. 2 హెడ్లు పడడానికి అంటే ఇక్కడ 2 హెడ్లు ఇదేనా, మరి 2 హెడ్లు పడడానికి ఛాన్సెస్ మీద ఉంటుంది సార్ 1, అది రాసేయడమే 1 ఓకేనా. 2 హెడ్లు 2 heads అంటే 1 ఛాన్స్ అంటే 1/4 వచ్చిందా. అసలు ఓకేనా 1 head పడడానికి సంభావిత అడిగాడు. 1 head అంటే ఇదేనా. 1 head పడడానికి సంభావిత ఛాన్స్లు ఎన్ని ఉన్నాయండి, ఇగో 2 కనుక 2 by కింద 2 కాయిన్స్ కాబట్టి 2 square, 3 కాయిన్లు అయితే 2 cube అవి కామన్, కిందది కామన్, పైన అంటే ఇప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుందండి 2/4 అంటే దట్ ఈక్వల్ టు 1/2. లేదు ఓకేనా అసలు 0 tiles, అసలు టైల్ పడకూడదు, 0 tiles కావాలి. టైల్ రాకుండా ఉండడానికి సంభావిత అంటే 0 tiles అంటే ఇదేనా. 0 tiles రావడానికి ఛాన్స్ ఎంత 1/2 square అంటే 1/4 ఇది 2 tiles ఓకేనా. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇదే కాన్సెప్ట్లో ఈ క్వశ్చన్ చూద్దాం సార్. 121 2 tiles కదా కనుక 2 కాయిన్స్ సార్, 2 కాయిన్లు కాబట్టి 1 to 1, మరి హెడ్కి ఏంటంటే 0 1 2 ఇది హెడ్కి. టైల్ అడగలేదు కాబట్టి వద్దు ఓకేనా. ఇక్కడ రండి 2 నాణేలను ఒకేసారి ఎగరవేస్తే కనీసం ఒక హెడ్ అయినా వచ్చే సంభావిత. ఒక హెడ్ రావాలి కనీసం అన్నాడు. ఇక్కడ అట్లీస్ట్ 1 head, అట్లీస్ట్ 1 head అంటున్నాడు. అట్లీస్ట్ 1 head అంటే కనీసం ఒక హెడ్ అంటే 1 రావచ్చు, అంతకంటే ఎక్కువ రావచ్చు. అంటే ఈ 1 రావచ్చు లేదా 2 రావచ్చు, 1 head రావచ్చు లేదా 2 head రావచ్చు. అంటే ఛాన్స్లు ఏంటండి ఇక్కడ అట్లీస్ట్ 1 head అంటే 1 రావడానికి ఛాన్స్లు అన్ని 2 ప్లస్ 2 headలు రావడానికి ఛాన్స్ ఎంత 1 మీద. ఇగో ఇవి ఛాన్స్లు, ఇవి కాయిన్స్. 1 head రావడానికి ఛాన్సులు 2 headలు రావడానికి 1 మీద అయిపోయింది. కింద 2 కాయిన్లు కాబట్టి 2 square అంటే ఎంత వచ్చిందండి 3/4. ఇగో నీ ఆన్సర్ 3/4 వచ్చిందా. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4 కాయిన్లు ఎగరేసాను సార్. ఎన్నండి 4 అంటే ఈ నెంబర్ గుర్తొచ్చింది 14641 4 కాయిన్లకి. ఇప్పుడు ఇది 0 ఇది 1 ఇది 2 3 4 ఇవి హెడ్కి ఓకేనా. టైల్కి అయితే రివర్స్ 4 3 2 1 ఓకేనా 0. ఇప్పుడు నేనేమంటున్నానంటే 4 నాణేలను ఎగరవేస్తే 3 హెడ్లు పడడానికి సంభావిత. 4 నాణేలను ఎగరేస్తే 3 హెడ్లు పడడానికి సంభావిత ఇదేనా, అది కావాలి. అంటే ఛాన్స్ ఏంటండి 4 అంటే ఇప్పుడు నీకు 3 హెడ్లు పడడానికి సంభావిత 3 heads ఈజ్ ఈక్వల్ టు ఏ రాయాలి కింద 3 heads పడడానికి సంభావిత అన్నాడు కాబట్టి కింద 2 cube మీద 3 headsకి ఎంత ఛాన్సెస్ 4 అంటే 4/8 అంటే ఆన్సర్ 1/2 చూసారు కదా. ఇదే నీ ఆన్సర్. అలా 4కి అయితే ఓకేనా. అదే ఈ కాన్సెప్ట్ ఇగో ఇది 14641 4 headsకి, అదే 3 headsకి అయితే 1331 ఓకేనా. ఇది వాడాలి ఓకేనా. అలా మనము ఆ కాన్సెప్ట్ని వాడితే సరిపోతుంది సార్ ఓకేనా. ఈ కీ పాయింట్స్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి. 3 నిష్పాక్షిక నాణ్యాలను ఒకేసారి ఎగరవేస్తే కనీసం 2 heads వచ్చే సంభావిత. అట్లీస్ట్ ఇక్కడ కూడా అట్లీస్ట్ 2 heads అన్నాడు. 3 నాణ్యాలు అన్నాడు కదా కనుక ఇక్కడ చూడండి సార్
ఓకే, 3 నాణ్యాలు అన్నాడు కాబట్టి చూడండి 1 3 3 1 0 1 హెడ్ 2 హెడ్ 3 హెడ్స్. ఓకే, ఇది ప్రాబబిలిటీ. మరి హెడ్కి ఇది సార్. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నాడు చూడండి, 3 నిష్పాచక నాణ్యాలను ఎగరవేస్తే కనీసం 2 హెడ్లు, కనీసం అంటే అట్లీస్ట్ 2 హెడ్లు రావాలంటే 2 రావచ్చు 3 రావచ్చు, కనుక అట్లీస్ట్ 2 హెడ్స్ అంటున్నాడు. అట్లీస్ట్ 2 హెడ్స్ అంటే కనీసం 2 బొమ్మలు రావాలి, కనీసం 2 బొమ్మలు. కనీసం 2 బొమ్మలు రావాలంటే 2 రావచ్చు 3 రావచ్చు, కనీసం అంటే అక్కడ నుండి వెళ్ళాలి, అది గుర్తుంచుకోండి. ఇక్కడ నుండి అలా ముందుకు వెళ్ళిపోవాలి, 2 కానీ 3 కానీ, అంటే 2 బొమ్మలు రావడానికి ఛాన్స్ 3, 3 బొమ్మలు రావడానికి ఛాన్స్ 1. మరి ఇప్పుడు కింద 3 నాణ్యాలు కాబట్టి 2 క్యూబ్, కిందది కామన్. 2 నాణ్యాలు అయితే 2 స్క్వేర్, 3 నాణ్యాలు అయితే 2 క్యూబ్, అలా ఇది 3 నాణ్యాలు కాబట్టి 2 క్యూబ్. మీద కనీసం 2 బొమ్మలు అంటే 3 రావచ్చు, అంటే 2 బొమ్మలు రావచ్చు 3 రావచ్చు. 2 బొమ్మలు రావడానికి ఛాన్స్ 3, 3 బొమ్మలు రావడానికి ఛాన్స్ 1. అంటే ఆన్సర్ 4/8, దట్ ఈక్వల్ టు ఆన్సర్ 1/2. ఇగో ఇదే నీ ఆన్సర్. వచ్చిందా? నెక్స్ట్ వన్. నెక్స్ట్ 3 నిష్పాచక నాణ్యాలను ఒకేసారి ఎగరవేస్తే గరిష్టంగా 2 హెడ్స్ వచ్చే సంభావ్యత. ఓకేనా? ఇక్కడ 3 నాణ్యాలే కదా, మళ్ళీ ఇది గుర్తొచ్చేది 1 3 3 1 0 1 2 3. ఓకేనా? 1 3 3 1 0 1 2 3. ఓకేనా? ఎన్నిది హెడ్స్కి 3 నాణ్యాలకి, అంటే కింద 2 క్యూబ్ సార్. ఇక్కడ ఏట అడుగుతున్నాడు? ఎట్ మోస్ట్ 2 హెడ్స్. ఎట్ మోస్ట్, ఈ 2 ఇంపార్టెంట్ సార్. అట్లీస్ట్ ఎట్ మోస్ట్ ఎన్ని హెడ్స్ అండి కావాలి మనకి? 2 హెడ్స్ అట. ఎట్ మోస్ట్ 2 హెడ్స్ అంటే దీని అర్థం గరిష్టంగా 2 బొమ్మలు రావాలి. గరిష్టంగా 2 బొమ్మలు అంటే అసలు బొమ్మ రాకపోవచ్చు, 1 రావచ్చు 2 రావచ్చు, అంటే గరిష్టంగా అంటే కిందకి రావాలి, ఆ 2 నుండి కిందకు వచ్చేది. కింద 2 క్యూబ్ 8 కాబట్టి మరి 0 పడడానికి 1 ఛాన్స్, 1 బొమ్మ పడడానికి 3 ఛాన్సులు, 2 పడడానికి 3 ఛాన్సులు, అంటే ఇప్పుడు ఎంత వచ్చిందండి? 7/8. చూసారు కదా? అంటే గరిష్టంగా 2 బొమ్మలు అంటే అర్థం ఏంటి? ఆ గరిష్టం నుండి, ఇగో ఈ బొమ్మలు ఇవి, గరిష్టం నుండి కిందకు వచ్చేయడమే. ఎంత ఉంటే అంత. గరిష్టంగా 2 అన్నాడు, 2 పడవచ్చు 1 పడవచ్చు 0 పడవచ్చు, గరిష్టం 2, అంతకన్నా ఎక్కువ పడకూడదు. కనుక ఈ అట్ మోస్ట్ అట్లీస్ట్ మీనింగ్ తెలియాలి. ఎట్ మోస్ట్ 2 అన్నాడు అనుకోండి, ఎట్ మోస్ట్ 2 అన్నాడు అనుకో, 2 నుండి ఇలా కిందకి రావాలి, అంటే 2 1 0 ఇలా. అదే ఓకేనా, అట్లీస్ట్ 2 అన్నాడు అనుకోండి, అట్లీస్ట్ 2 అన్నాడు, 2 నుండి అటు వెళ్ళాలి, అంటే 2 3 4 అలా ఎంత ఉంటే అంత అటువైపు. ఆ 2 గుర్తుంటే సరిపోతుంది సార్. ఓకేనా? నెక్స్ట్ వన్, 4th క్వశ్చన్ చూడండి సార్. పాచికను ఒకసారి దొరిలిస్తే 4 కంటే పెద్ద అంకె పడే సంభావ్యత. ఓకేనా? పాచికను ఏం చేస్తున్నాడు? 4 కంటే ఎక్కువ రావాలి. చూడండి, ఒక పాచికను దొరిలిస్తే 4 కంటే ఓకేనా పెద్ద అంకె పడే సంభావ్యత. పాచికను దొరిలించడం 4 కంటే పెద్ద అంటే పాచికను దొరిలించినప్పుడు ఏ నెంబర్లు ఉంటాయి? 1 2 3 4 5 6 ఏనా? కనుక నీ ఆన్సర్ ఏమవుతుందండి? కింద 6, ఒక పాచికే కాబట్టి. మరి 4 కంటే ఎక్కువ అంటే ఏమున్నాయి? 5 1 6 1 2, అంటే 2/6 అంటే 1/3. ఇదే నీ ఆన్సర్ సార్. ఓకేనా? నెక్స్ట్ వన్, రెండు పాచికలను ఒకేసారి దొరిలిస్తే పడిన అంకెలు మొత్తం 7 కావడానికి సంభావ్యత. ఓకేనా? ఇక్కడ చూడండి, 2 పాచికలు దొరిలించినప్పుడు మొత్తం 7 కావడానికి సంభావ్యత. ఒక షార్ట్ కట్ చూడండి సార్. ఇంతకుముందు ఫార్ములా చెప్పాను, ఆ ఫార్ములా అక్కర్లేదు, ఈ షార్ట్ కట్ చూడండి. ఇది రెండింటి మొత్తం అంటే మనకు 1 1 పడ్డదనుకో, కలిపితే ఎంత? 2. అలాగే 1 2 పడితే 3, ఇలాగే కదా పడతాయి. సో ఆన్ లాస్ట్ ఎంత అండి? 6 6 12. కనుక సమ్ 2 అవ్వచ్చు, 3 పడవచ్చు, 4 పడవచ్చు, 5 పడవచ్చు, 6 పడవచ్చు, 7 పడవచ్చు. ఇటు 8 9 10 11 12. ఓకేనా? ఇది సమ్కి. ఓకే, మరి ఇప్పుడు ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సమ్ ఎంత కావాలి? గెటింగ్ ఏ టోటల్ 7, 7 కావడానికి సంభావ్యత ఎంత అంటున్నాడు. ఈ 7 పడ్డానికి ఇవన్నీ సమ్ సార్. కనుక ఈ 2 ముందు లేనిది ఏంటి? 1, ఈ 13 12 తర్వాత లేనిది 13. ఇప్పుడు చూడండి సార్, షార్ట్ కట్ ఏంటంటే మనకి సమ్ము అంటే మొత్తం 7 పడాలి. 2 పాచికలను దొరిలించినప్పుడు ఆ మొత్తం 7 పడడానికి గల సంభావ్యత ఎంత అంటాడు. 7 పడడానికంటే మనకి ఛాన్స్లు ఏంటి? 1 6 పడవచ్చు, ఓకేనా, 2 5 పడవచ్చు, 3 4 పడవచ్చు, ఓకేనా, 4 3 పడవచ్చు, ఓకేనా, ఇలా
ఇంకా రాయొచ్చా 5 2 పడవచ్చు 6 1 పడవచ్చు ఇలా రాసుకుంటూ వెళ్ళాలి. ఇన్ని రాసే బదులు మనం ఇక్కడ చూడండి కాన్సెప్ట్ ఏం చెప్తాం, ఇవన్నీ రాసి కింద ఎంత అండి 2 పాచికలు కాబట్టి 6 స్క్వేర్, అవి ఎన్ని వచ్చాయండి మొత్తము 6, కనుక నీ ఆన్సర్ ఎంత 1/6. ఇది నీ ఆన్సర్. రూల్గా ప్రాసెస్ దీని నుండి వచ్చింది ఇది. ఓకేనా. మరి ఇప్పుడు షార్ట్ కట్ ఏంటి సార్, ఇది ఒక్కటే రాయడం వస్తే షార్ట్ కట్ అయిపోయింది సార్. ఈ బాక్స్ ఇది 1 అనుకుంటే ఓకేనా. షార్ట్ కట్ ఇది ఏంటి, నెంబర్స్ రాసాం 2 3 1 నుండి ఈ 1 ఇగో కింద 1 2 3 అలా 8 12 13 ఇగో బయట. ఓకేనా సార్. అంటే ఇప్పుడు 2 కన్నా ముందు 1 బయట ఉంచాను, 12 తర్వాతనేమో 13 మంది. ఇప్పుడు ఇటువైపు 7 నుండి ఏదైనా సమ్ అడిగాడు అనుకోండి, ఇది ఆ 1లోని తీసిలి. అంటే ఇప్పుడు 7 కదా కావాలి, 7లో 1 తీసేయండి సార్, అది మీద వేసేయండి. ఎంత 6 బై కింద 2 ఎంత 6 స్క్వేర్, 2 పాచికలు కదా 6 స్క్వేర్ అంటే 6/36 దట్ ఈక్వల్ నీ ఆన్సర్ 1/6 వచ్చిందా. ఇదే నీ ఆన్సర్. 2 పాచికలు మొత్తం 7 అవ్వాలి. మొత్తం 7 అంటే సమ్ 7 అంటే 7లో 1 తీసి ఎంత 6/36. ఒకవేళ సమ్ము ఓకేనా 10 రావాలన్నాడు, సమ్ ఎంత రావాలి 10 రావడానికి సంభావిత అడిగాడు. మొత్తం 10 అవ్వాలి, 2 పాచికల మీద వచ్చే మొత్తం 10 అవ్వాలి. 10 ఎక్కడ ఉంది కదా ఇగో ఇందులో తీసేయాలి. 13లో 10 తీస్తే ఎంత అండి 3, అది మీద వేయండి. కింద 2 పాచికలు కాబట్టి 6 స్క్వేర్ 3/36 అంటే 1/12. ఇదే నీ ఆన్సర్. ఓకేనా. లేదు సమ్ము ఓకేనా 9, ఇదే సమ్ అనేది 8 అవ్వాలి. సమ్ అనేది ఎంత అవ్వాలట 8 అవ్వాలి. అంటే ఇగో ఈ 13లో నుండి 8 తీసిలి. 13 - 8/36. 2 పాచికలు కాబట్టి 6 స్క్వేర్, మరి 13లో 8 తీస్తే 5/36. ఇవి సార్ కాన్సెప్ట్. ఓకేనా. ఈ షార్ట్ కట్ 2 పాచికలకి ఇది ఇంక వాడియండి సార్. 7 లోపు అయితే 1 తీయాలి, 8 9 10 12 అయితే 13లో తీసి మీద వేయాలి, కింద 36 రాసేయాలి. ఓకేనా సార్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. మరి నెక్స్ట్ ప్రాబ్లం 6th వన్ సార్. ఒక పాచికను 2 సార్లు దొరిలించినప్పుడు వచ్చే అంకెలు మొత్తం 9 కావడానికి. ఓకేనా. 9 అంటే ఇటువైపున ఉంటుంది, 9 ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఎంత ఉందండి 13. 13లో 9 తీస్తే ఎంత 4/36 అండ్ 4 1 4 9 1/9. చూసారా ఆన్సర్ వస్తుంది. షార్ట్ కట్ ఇంకా తిరుగులేదు సార్. ఓకేనా. నెక్స్ట్ వన్ నెక్స్ట్ 2 పాచికలు ఒకేసారి దొరిలించిన 2 ముఖాలపై డబులెట్ వచ్చేటకు సంభావిత చెప్పాను కదా. రెండింటి మీద ఒకేలాంటి సంఖ్య రావాలి. 1, 1 2, 2 డబులెట్ అంటే ఇది 3, 3 అంటే డబుల్ ఆమ్లెట్ అంటావు కదా, 2 ఆమ్లెట్లు వేస్తావు అంటే 2 గుడ్లు వేస్తావు. అలాగే డబులెట్ ఓకేనా. 4, 4 5, 5 6, 6 ఇవి ఎన్ని ఉన్నాయండి ఇవి 6. కనుక ఇక్కడ మొత్తం కాదు, దీని మీద ఒకటి వస్తే దాని మీద ఒకటి సేమ్ రెండింటి మీద ఒకేలాంటి అంకెలు రావాలి జత, కనుక డబుల్ అట్టాను. దానికి ఛాన్స్ 6 కింద అవన్నీ 2 పాచికలు కాబట్టి 6 స్క్వేర్ అవి ఇగో ఇవి అవకాశాలు మీద రాయాలి, మొత్తం కింద రాయాలి. అంటే ఎంత వచ్చిందండి 1/6. ఇగో ఇదే నీ ఆన్సర్. 7th వన్ అయిపోయిందా. నెక్స్ట్ వన్ నెక్స్ట్ 2 పాచికలను ఒకేసారి దొరిలించిన వచ్చే అంకెలు మొత్తం 10 లేక 11 కావడానికి సంభావిత. 10 అవ్వాలి లేదా 11 అవ్వాలి. 10 ఇక్కడే ఉంటుంది, 11 ఇక్కడే ఉంటుంది, 12 ఇక్కడే ఉంటుంది. ఇది కదా 13. మరి 10 అవ్వడానికి సంభావిత ఎంత అండి 3/36 ప్లస్ 11 అవ్వడానికి సంభావిత ఎంత అండి లేదా అంటే ప్లస్ ఎంత 2/36 ఓకేనా 36. అంటే ఆన్సర్ ఎంత అండి 5/36. ఓకేనా. ఉందా చూడిగో 4th ఆప్షన్ 5/36. అంటే 2 పాచికలు దొరిలించినప్పుడు మొత్తం 10 కానీ 11 కానీ. 10 అవ్వడానికి ఏంటి 13లో 10 తీస్తే 3/36. ఇదే 11 అవ్వడానికి 2 లేదా అన్నాడు కనుక ప్లస్ వాడాలి. లేదా అని అడిగితే ప్లస్ వాడిస్తే అయిపోయింది. ఎంత 5/36. నెక్స్ట్ వన్ సార్. నెక్స్ట్ 2 పాచికలను ఒకేసారి దొరిలిస్తే వచ్చే అంకెల లబ్ధం ఒక సరి సంఖ్య కావడానికి సంభావిత. 2 సంఖ్యల లబ్ధం ఏంటవ్వాలట ఒక సరి సంఖ్య అయిపోవాలట. మరి సరి సంఖ్య అవ్వడానికి సంభావిత ఎలా చెప్తావు అని అడుగుతున్నాడు. చెప్పండి సార్. చూడండి సరి సంఖ్య కావాలి. మరి సరి సంఖ్య కావాలంటే ఖచ్చితంగా ఏంటంటున్నాను 2 పాచికలను ఒకేసారి దొరిలిస్తే వచ్చే లబ్ధం ఒక సరి సంఖ్య కావడానికి సంభావిత అడుగుతాం. మరి సరి సంఖ్య కావాలంటే ముందు కాన్సెప్ట్ చూద్దాం. సరి సంఖ్య 2 × 2 అంటే ఇప్పుడు 2 పాచికలను ఒకేసారి దొరిలిస్తే అంకెల లబ్ధం ఒక సరి సంఖ్య కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1 ఇక్కడ పడ్డది, ఇక్కడ 1 పడదు, బేస్ సంఖ్యలు పడ్డాయి 1 అంటే బేస్ సంఖ్య వస్తుంది. రెండింటి మీద 1 పడితే సపోజ్ 1 × 3 పడింది అనుకో బేస్ సంఖ్య వస్తుందా. 1 × 5 పడింది అనుకో బేస్ సంఖ్య వస్తుందా. అదే 1 × 4 అయితే సరి సంఖ్య వచ్చేది. కనుక 2 బేస్ సంఖ్యల లబ్ధం ఎప్పుడు ఏంటండి బేస్ సంఖ్య. 1తో ఎన్ని వచ్చేయండి 3, మళ్ళీ 2తోని 2 × 1 2 ఓకేనా. చూడండి 2 1 2 మరి ఇది సరి సంఖ్య అయిపోతుంది కదా కనుక రాయకూడదు. అంటే ఇప్పుడు మనం ఏం రాయాలి 1తో రాయాలి, 3తో రాయాలి, 5తో రాయాలి. ఇవేనా 6 లోపు 2 పాచికలు అంటే 1 3 6 కదా. ఈ 1తో ఏం పడవచ్చు 1 1 1 చూడండి సార్
1 3 1 5, అలాగే 3తో కూడా 1 1 3 5, మళ్ళీ దీంతో కూడా 1 3 5. అంటే వీటిలో 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 3 3, 1 ఇంటూ 5 5. అంటే ఇవే మాత్రమే మనకేమొస్తాయండి, బేస్ సంఖ్యలు వస్తాయి. మరి మనకు పడినవి సరి సంఖ్యలు కావాలి అన్నాడు కాబట్టి జరిగిన సంభావిత ప్లస్ జరగని సంభావిత ఈక్వల్ టు ఎంత అండి, 1. చెప్పాను కదా 1. కనుక ఇందులో జరిగిన సంభావిత కావాలి అంటే ఏది, సరి సంఖ్య కావాలి అంటే 1లో నుండి జరగంది తీసేయాలి, ఏది బేస్ సంఖ్య తీసేయాలి. అంటే ఇప్పుడు మనకి సరి సంఖ్య కావాలి కాబట్టి బేస్ సంఖ్య తీసి ఇవెన్నండి 3, ఇవన్నీ వస్తాయి 3, ఇవన్నీ వస్తాయి 3, 9. టోటల్గా 9 తీసేయాలి. అంటే 1 మైనస్ బేస్ సంఖ్య వచ్చినవన్నీ తీసేయాలి 36లో. 2 పాచికలు దొరికిస్తాను కాబట్టి 36. దానికి సంభావిత ఇదంతా దేనికంటే ఈ కండిషన్ అంతా బేస్ సంఖ్యలకి, ఆడ్ నెంబర్స్ ప్రాబిలిటీ ఎంత అంటే 9/36. మరి ఇది 9/36 ఆడ్కి. ఈవెన్ కావాలంటే 1లో నుండి ఆడ్ తీసిస్తూ వచ్చేద్దా, కనుక ఆన్సర్ ఏమవుద్దండి 36లో 9. ఎప్పుడైనా 1లో నుండి తీయాలంటే లవహారాల భేదము బై ఆ సంఖ్య, కింద 36 పైన 96లో 36 తీస్తే 27 ఇది. మరి 9తో తీరుతుందా, 9 3 9 4, ఆన్సర్ 3/4. ఇదిగో ఇది ఆన్సర్. ఓకేనా. అంటే బేస్ సంఖ్య కావాలంటే ఇది ఏది, 2 పాచికల లబ్ధం బేస్ సంఖ్య అవడానికి సంభావిత ఎంత అంటే 9/36. అదే సరి సంఖ్య కావాలంటే చాలా ఎక్కువ వస్తాయి. కనుకే మనం బేస్ సంఖ్యలు 2 బేస్ సంఖ్యల లబ్ధం బేస్ సంఖ్య ఎప్పుడును, మిగిలినవన్నీ బేస్ సంఖ్య ఇంటూ సరి సంఖ్య అయినా, సరి సంఖ్య ఇంటూ బేస్ సంఖ్య అయినా, 2 సరి సంఖ్యల లబ్ధమైన సరి సంఖ్య. అంటే ఆడ్ ఇంటూ ఆడ్ మాత్రమే ఆడ్ సార్. ఓకేనా. ఇది ఆడ్ ఇంటూ ఆడ్ ఇది మాత్రమే. ఓకేనా. ఇది ఆడు. అలా కాకుండా మిగతావి ఆడ్ ఇంటూ ఈవెన్ అయినా ఈవెనే, ఈవెన్ ఇంటూ ఆడ్ అయినా ఈవెనే. ఓకేనా. ఈవెన్ ఇంటూ ఈవెన్ అయినా ఈవెనే. అంటే ఇవి ఈవెన్. మరి 3 కండిషన్లు రాయాలి. అదే ఆడ్ ఇంటూ ఆడ్ కట్టి అది 1లో నుండి తీసిస్తే సరిపోద్దా లేదండి, అదే రాశాం సార్. నెక్స్ట్ వన్ సార్ చూడండి. నెక్స్ట్ వన్, 1 నుండి 20 దాకా రాసిన టికెట్స్ బాగా కలబోసి యాదృచ్ఛికంగా ఒక టికెట్ తీస్తే వచ్చే సంఖ్య 3 యొక్క గుంజం కావడానికి సంభావిత ఎంత. బాగా కలిపిన 1 నుండి 20 నెంబర్లు ఉన్న టికెట్స్తో ఒక టికెట్ తీస్తే అది 3 యొక్క ఎక్కం అవ్వాలి, అంటే మల్టిపుల్ ఆఫ్ 3 అవ్వాలి. 1 to 20 నెంబర్స్ ఉన్నాయట, దాని నుండి యాదృచ్ఛికంగా ఒకటి తీస్తే అది 3 మల్టిపుల్ అవ్వాలి. అంటే షార్ట్ కట్ ఏంటి సార్, అసలు 3 మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి 1 to 20లో, 3 6 ఓకేనా, ఇలా 9 సో అని రాయచ్చా. అవన్నీ రాసుకుని కూర్చునే బదులు ఇలాంటి లెక్కలు ఏవైనా అడిగితే నెంబర్ సిస్టంలో కూడా అడుగుతాడు. 1 నుండి 20లో 3తో భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉంటాయని. మొత్తం సంఖ్యలు ఎన్ని 20, కనుక కింద టోటల్ 20 సార్. అందులో ఒకటే కత్తి తీయాలి. ఏ సంఖ్య అది, 3 యొక్క గుణిజము అంటే 3తో భాగించండి సార్ దీన్ని. ఓకేనా. 3తో భాగించండి. 3 6ల 18 శాసనంతో సంబంధం లేదు. ఇగో ఇవి అవి 3తో భాగించబడే సంఖ్యలు 3 6 9 ఓకేనా, 12 15 18 6 వచ్చాయా, ఇవే అవి. కనుక 6 ఇలా రాశారు. అంటే ఇప్పుడు ఏం చేయాలి, 100 అని అడగో, 100 1 నుండి 100 లోపు 3తో భాగించబడే సంఖ్యలు అనుకో, ఆ 100ను 3తో భాగించి అది మీద వేసేయండి సార్, కింద వేసేయండి. అంటే ఇప్పుడు మన లెక్క ఏంటి, ఇప్పుడు 20 కదా, 20 కింద వేయండి. ఇప్పుడు 20ని 3తో భాగిస్తే 3 ఎంతలండి, 3 6లు, ఇదిగో 6. అన్ని ఆన్సరు 6ని కొట్టామనుకో, 2 3ల 2 10ల, ఆన్సర్ 3/10. ఇదే నీ సంభావిత సార్. ఓకేనా, అయిపోయిందా. అంటే ఇక్కడ నుండి సపోజ్ 1 to 100లో చూడండి, 1 to 100లో ఓకేనా, 1 to 100 వరకు ఉన్న సంఖ్యల్లో దీన్ని 7తో భాగించబడే సంఖ్యలకు సంభావిత రాయండి అంట. కింద 100 ఓకేనా, 7తో భాగించబడాలి కాబట్టి 100ని 7తో భాగించండి సార్. 7 1 7 30 అనా, 7 4 28 అంటే 14/100 అంటే 2 7 2 50. ఇదే నీ ఆన్సర్. అంటే 1 నుండి 100 లోపు అంకెల్లో యాదృచ్ఛికంగా ఒక అంకె తీస్తే అది 7 యొక్క గుణిజం అవ్వాలి, లేదా 7తో భాగించబడే సంఖ్య అవ్వాలి. అనగానే 7తో భాగించాలి. అంటే ఎంత, 14 కింద టోటల్ 100 మీద 14. ఓకేనా సార్. నెక్స్ట్ వన్, అంటే ఈ ఆన్సర్ అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ చూడండి సార్, 1 నుండి 20 వరకు రాసిన టికెట్లో బాగా కలపాల్సిన ఒక టికెట్ తీస్తే అది 3 లేదా 5 యొక్క గుణిజం కావడానికి సంభావిత. 3తో కానీ లేదా 5 యొక్క గుణిజం కావడానికి గల సంభావిత అంటున్నాడు సార్. మరి ఇక్కడ 3తోనే 5తోనే అయ్యే గుణిజం అంటే చూడండి ఇక్కడ ఎలా చేయాలి, సేమ్ ఎన్నండి 20 కదా, కింద 20 రాసేయండి సార్. మరి 3తో అయ్యే గుణిజాలు అంటే ఇక్కడ లేదా అంటే చూడండి సార్ అర్థం, P ఆఫ్ A యూనియన్ B అనా, 3 లేదా 5 అంటే సూత్రం ఏంటి, P(3) ప్లస్ P(5) ప్లస్ మైనస్ P(3) ఇంటర్సెక్షన్ 5. ఇది సూత్రం. అంటే 3 లేదా 5తో భాగించబడే సంఖ్యలు, అంటే 3తో భాగించబడేవి రాయాలి, 5తో భాగించబడి, ఈ రెండు కామన్ కొన్ని సంఖ్యలు ఉంటాయి. సపోజ్ 15 ఉందనుకో, 3తోనే భాగించబడుతుంది,
అది 15తో 5తోనే భాగించు. మరి 2 సార్లు లెక్కెట్టకూడదు కదా, కనుక ఒక్కసారే లెక్కెట్టాలి. అలాంటప్పుడు ఆ 2 సార్లు ఉన్న కామన్ పాయింట్ ఇక్కడ లెక్కెట్టి ఇక్కడ లెక్కెడితే అక్కడ ఉన్న సంఖ్య 15 ఉంది. ఆ 15 ఇక్కడ ఒక దగ్గరే ఉంటుంది. అది 3తోనే అవుతుంది 5తోనే అవుతుందంటే ఇక్కడ లెక్కెట్టి ఇక్కడ లెక్కెడితే మరి 2 సార్లు వచ్చేది కదా 1 to 20లో, కనుక ఒకసారి తీసేయాలి. కనుక ఇప్పుడు ఎలా చేయాలి సార్? సేమ్ సింపుల్ సార్. ఇప్పుడు 3తో భాగించబడే సంఖ్యలు కావాలంటే దీన్ని 3తో భాగించాలి. 20ని 3తో భాగించబడితే ఎంత అండి? 6. కనుక ఇదిగో 6. మళ్ళీ 20ని 5తో భాగించబడితే ఎంత అండి? 4. ఇదిగో 4 మైనస్ ఈ రెండిటి యొక్క 3 మరియు అండ్ 5 అన్నాడు కదా, అంటే ఈ రెండిటికి కాసా కట్టాలి సార్. ఎల్సిఎం 3కి 5కి ఎంత అండి? 3 5ల 15. 15తో భాగించాలి ఆ 20ని. 15తో భాగిస్తే ఎంత అండి? 1. కనుక ఇంటర్సెక్షన్ పార్ట్ 1 తీసేయాలి. అంటే ఇప్పుడు నీ ఆన్సర్ 9/20. ఆన్సర్ ఎంత అండి? 9/20. ఇదిగో 4th ఆప్షన్ వచ్చిందా? మల్టిపుల్ ఆఫ్ 3 or 5 అన్నప్పుడు ఏం చెప్పాను? 3తో భాగించబడేవి రాయాలి, 5తో ఆ రెండింటి కలిపి భాగించబడి అంటే ఏంటి సార్? చూడండి 3 6 9 12 15 ఓకేనా, ఇలా వస్తుందా? 18 ఇది 3తోని. అదే 5తోనైతే 5 10 15 మరి 20. మరి ఇప్పుడు చూడండి ఈ 15 ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది, 2 సార్లు రాయకూడదు కదా, సెట్లో ఒకసారి రాయాలి, కనుక ఒకసారి తీసేయాలి. అంటే 15 అనే సంఖ్యని మనం తీసేయాలి ఇందులో, అదే ఆ 1. ఓకేనా సార్? నెక్స్ట్ వన్. ఒక లాటరీలో 10 బహుమతులు 25 ఖాళీలు ఉన్నాయి. యాదృచ్ఛికంగా ఒక లాటరీ టికెట్ తీస్తే బహుమతి రావడానికి సంభావ్యత ఎంత? ఓకేనా, ఒక లాటరీలో ఏమున్నాయట, ఎన్ని టికెట్లు ఉన్నాయండి? 10 బహుమతులు ఉన్నాయట, 25 ఖాళీలు ఉన్నాయి. అంటే ఒక లాటరీ తీస్తే బహుమతి రావడానికి సంభావ్యత మొత్తంగా ఇక్కడ టోటల్ చూడండి సార్. 10 ఇది 25 మొత్తం ఏంటండి? 35 అయినా ఇక్కడ 10 ఖాళీ ఇది బహుమతులు గిఫ్ట్లు సార్. ఓకేనా, అలాగే ఎంటీ ఎంతట? 10 ఇది 25 టోటల్గా కలిపి ఎంత అండి? 35 ఛాన్సులు. గేమ్ మనం 35 సార్లు ఆడొచ్చు. అంటే 9 సార్లు గేమ్ గెలవచ్చు, 25 సార్లు ఓడిపోవచ్చు. 10 సార్లు ఇది గిఫ్ట్, 10 సార్లు గిఫ్ట్ రావచ్చు, 25 సార్లు ఎంటీ ఓడిపోవచ్చు. కనుక మొత్తం 35 C1 35 C1 35లో 1 తీస్తే 2 తీయమని అడుగు 35 C2 అని రాయాలి. కనుక 35 C1 మీద గిఫ్ట్ రావాలి కాబట్టి గిఫ్ట్లో నుండే తీయాలి 10 C1. ఓకేనా, మరి ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఎన్సిఆర్కి ఫార్ములా తెలియాలి. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఫ్యాక్టోరియల్. ఇది ఎన్సిఆర్ ఫార్ములా ఏంటి? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. అంటే ఏంటి సార్? సపోజ్ 10C1 అన్నాం అనుకోండి, 10 ఫ్యాక్టోరియల్ బై ఓకేనా 10 మైనస్ 1 ఇది ఈ రెండు డిఫరెన్స్ 9 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ అంటే అర్థమేంటి సార్? ఆ 10 నుండి 1 వరకు గుణించాలి. ఇలా 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ సో ఆన్. ఓకేనా సార్, ఇలా 1 వరకు బై కింద 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ సో ఆన్ 1 వరకు. ఓకేనా సార్, ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. మరి 9 వరకు పోతాయా అంటే ఏమొచ్చిందండి? 10. కనుక 10C1 5C1 అలా రాస్తే సేమే రాసేయండి సార్. 10C1 అంటే 10, 35C1 అంటే 35. ఒకవేళ 35C2 ఉందనుకో అప్పుడు రాయాలి 35 ఫ్యాక్టోరియల్ 35 మైనస్ 2 33 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ అని. అప్పుడు క్యాన్సిల్ చేసి విలువలు కట్టాలి. 1 అయితే ఏం పర్వాలేదు, డైరెక్ట్ రాసివచ్చు. అంటే ఇప్పుడు 5తో తెగుతుందా? 5 2 5 7 2/7. ఇదిగో ఇది ఆన్సర్. ఏ రాశాను చూడండి. మళ్ళీ మొత్తం ఛాన్సులు ఎన్ని? 35. ఎందుకు? 10 గిఫ్ట్లు 25 ఎంటీవి. అంటే ఓడిపోవడానికి 25 గెలవడానికి 10 మొత్తం 35లో 1 ఆడితే అది గెలవాలి, గిఫ్టే రావాలి అంటే గిఫ్ట్లోనే తీయాలి 10C1. మరి సింపుల్గా చేస్తే 10C1 అంటే 10, 35C1 అంటే 35. క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చిందండి? 2/7. ఇదే నీ ఆన్సర్ సార్. నెక్స్ట్ వన్. 52 ముక్కలను ఒక ప్యాక్ కార్డ్ నుంచి ఒక ముక్కను తీస్తే అది ఫేస్ కార్డ్ కావడానికి సంభావ్యత. ఫేస్ కార్డులు ఎన్ని ఉంటాయి? ఓకేనా, మనం ఆల్రెడీ చెప్పాం కదా ఏంటంటే ఫేస్ కార్డులు, ముక్క కార్డులు కింగు క్వీను ఓకేనా జాకీ. కింగు క్వీను జాకీ ఈ 3 అంటే ఇవి 4 కార్డులు ఉంటాయి. ఇవి 4 ఇవి 4 ఎందుకు? 2 ఎరుపు 2 నలుపు, 2 ఎరుపు 2 నలుపు 2 నలుపు మొత్తంగా ఎన్నండి? మొత్తం 52 కార్డులో ఎన్ని కార్డులు తీయాలి? 1. 52C1. 2 తీయమంటే 52C2. ఒక కట్ట నుండి ఒక ముక్కను తీస్తే అది ఫేస్ కార్డు కావాలి. ఫేస్ కార్డులు ఎన్ని ఉన్నాయి? 12. 12C1 అంటే 12/52. 4తో 4 3 4 13 3/13. ఓకేనా, సారీ 3తో కదా తెగుతుంది 3 4 ఓకేనా 3 4 12 3 1 3 3 4 4 సారీ ఇక్కడ ఫేస్ కార్డులు కదా 12 ఓకేనా 3 3 4 12 సరిపోయింది 52. కానీ కొట్టిస్తే ఇక్కడ చూడండి దేంతో తెలియదు? 3తోనా 4తోనా? 4తో 4 3 4తో కొడితే 4 1 4 4 3 3/13. ఓకేనా, అంటే మీ ఆన్సర్ ఇక్కడ చూడండి ఏంటన్నాడు?
కార్డ్స్ తీస్తే 3/13 ఆప్షన్లో ఒక ఎక్కడా లేదు కదా, చూడండి మనకి ఏం అడిగాడు మళ్ళీ ఒకసారి చూసేద్దాం. 52 ముక్కలు ఉన్న ఒక ప్యాక్ మటన్ నుండి ఒక కట్ట తీస్తే అది ఫేస్ కార్డ్ కావడం సంబంధం. ఇంగ్లీష్లో చూద్దాం ఒకసారి. వన్ కార్డ్ ఈజ్ డాన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద కార్డ్ ఈజ్ డాన్ ఈజ్ ఫేస్ కార్డ్? ఫేస్ కార్డ్ ఆప్షన్ లేదు సార్, 3/13. ఇగో ఇది దిద్దుకోండి సార్, ఇది ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్. నెక్స్ట్ 52 ముక్కలు గల ఒక ప్యాక్ ముక్క కట్ నుండి ఒక ముక్కను తీస్తే క్లబ్ క్వీన్, ఓకేనా, ఆర్ ఆర్ట్ కింగ్ అవడానికి సంభావ్యత ఎంత అంటాడు. క్లబ్ క్వీను ఆర్ట్ కింగ్ అవడానికి సంభావ్యత ఎంత అంటాడు. మొత్తంగా ఇక్కడ ఎన్ని ముక్కలు ఉంటాయండి? 52 ముక్కలు. 52 ముక్కల నుండి ఒక ముక్క తీస్తే 52 ముక్కల నుండి ఏం తీయాలట? ఒక ముక్కను తీయాలి. అంటే 52C1 తీసాము. అది ఓకేనా. క్లబ్ క్వీన్ అంటే కలవర్ ఇది రాణి అవ్వాలి. కలవరు అంటే 2 నలుపు ఉంటాయి, స్పేడ్ రాణి, కలవర్ రాణి, డైమండ్ రాణి, ఆర్టిన్ రాణి, ఇలా 4 ఉంటాయి. మరి ఇప్పుడు మనకి కలవర్ క్వీన్ కావాలంటే మొత్తం ముక్కల్లో 52లో ఒకటి తీస్తే ఒకటే కదా ఉంది, 1C1 లేదా అంటే ప్లస్. ఇప్పుడు ఆర్ట్ కింగ్, ఓకేనా, కింగ్లు కూడా 4 ఉంటాయి. ఆర్టిన్ కింగ్, డైమండ్ కింగ్, స్పేడ్ కింగ్, క్లబ్ కింగ్, అదే కలవర్ కింగ్. మరి ఇప్పుడు మన కింగ్ హార్ట్ కింగ్ కావాలి అంటే ఆర్టిన్ కింగ్ కావాలి. ఆర్టిన్ కింగ్ ఒకటే ఉంటుంది కాబట్టి 1C1 ఎన్ని ఉంటే అందులో నుండే తీయాలి. మరి ఇప్పుడు ఇక్కడ కలవర్ కింగ్ అంటే ఇక ఇలా ఉంటుంది సార్, ఇలా ఉండి ఓకేనా. ఇది క్లబ్ కింగ్, ఇది క్లబ్ క్వీన్ అంటాం, కలవర్ క్వీన్ ఇది, ఓకేనా. ఇస్పేడ్ క్వీన్ ఇది, ఆర్టిన్ క్వీన్ ఇది, ఓకేనా, డైమండ్ క్వీన్ ఇది. అంటే అక్కడ రాణి బొమ్మ ఉండి ఈ సింబల్లో ఉంటాయి, అలాగే రాజు బొమ్మ ఉండి ఈ సింబల్లో ఉంటాయి, అలాగే జాకీ మంత్రి బొమ్మ ఉండి అవి ఉంటాయి. మరి ఇప్పుడు మనకి ఇది కావాలి, ఇది కలవర్ కింగ్ ఒకటే కదా ఉంటుంది కనుక 1C1 ఒకటిలో ఒకటే దిగు. అలాగే రాజులు కూడా ఈ 4 కదా ఉంటాయి, అందులో ఎవరు కావాలి? ఆర్టిన్, ఇది రాజుది కావాలి, అది కూడా 1C1 కనుక ఇప్పుడు 1C1 అంటే 1 1 + 1/52 దట్ ఈక్వల్ ఆన్సర్ 2/52 దట్ ఈక్వల్ 1/26. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఓకేనా సార్, నెక్స్ట్ వన్. నెక్స్ట్ 52 ముక్కలు ప్యాక్ ముక్కలు కట్ట నుండి ఒక ముక్కను యాదృచ్ఛికంగా తీస్తే అది ఎవరు? ఓకేనా, ఎవరు కాదు, ఎరుపు ఇది, ఓకేనా, ఎరుపు ముక్క లేదా కింగ్ కావడానికి సంభావ్యత. వన్ కార్డ్ ఈజ్ డాన్ ఫ్రమ్ ఏ 52 కార్డ్స్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ కార్డ్ ఈజ్ డాన్ ఈజ్ ఎయిదర్ రెడ్ ఆర్ కింగ్? రెడ్ కానీ కింగ్ కానీ. రెడ్ ముక్కలు ఎన్ని ఉంటాయి? 26 కనుక ముందు ఇక్కడ చూడండి సార్, కింద రాయాలి F52C1. రెడ్ ముక్కలు ఎన్ని ఉంటాయండి? 26 కనుక ఒకటి తీసివచ్చు. లేదా అది కింగ్ కావాలి, కింగ్లు ఎన్ని ఉంటాయి? 4, 4C1 మైనస్. మరి ఇక్కడ చూడండి సార్, ఈ ఎరుపు కింగుల్లో ఒక ఎరుపు కార్డులో ఈ కింగులు కూడా ఉంటాయి కదా, మరి ఇక్కడ లెక్కెట్టకూడదు. ఒక రాజుని లెక్కెడుతున్నప్పుడు రాజు దగ్గర లెక్కెట్టావు, అదే ఎరుపు రాజు అని మరి ఎక్కడ ఉన్నాడు అనుకో, ఆ రాజు ఎరుపు రాజు అయితే మరి ఎక్కడ ఉంటాడు కదా, కనుక ఇక్కడ నువ్వు లెక్కెట్టిన దాంట్లో చూడండి ముందు ఓకేనా, రెడ్ అవ్వడానికి 26C1 4C1. మరి రెడ్ కింగులు ఓకేనా, అంటే ఇప్పుడు ఈ రెడ్లో కింగులు ఎంతమంది ఉంటారు? మన 4 కింగుల్లో 2 నలుపు 2 ఎరుపు అన్నాం. మరి ఈ 2 కింగులు ఎంతలో ఉన్నారు? ఆ రెండింటిని ఎక్కడా లెక్కెట్టిస్తే తప్పు అయిపోతుంది. కాబట్టి ఆ 2 కింగుల్ని తీసిలి 2C1 తీసిలి. అంటే ఇప్పుడు 26 + 4 - 2/52 30. ఒక నెలలో 2 తీస్తే 28/52. 2 14ల 2 26ల 2 14ల 2 20 మళ్ళా తీరుతుంది కదా, 2 7ల 2 13. ఆన్సర్ 7/13. ఇగో అదే ఆన్సర్. ఓకే, ఇది రాయడం రావాలి. అంటే ఏంటి ఇక్కడ P ఆఫ్ ఒక ఏం అడిగాడు మనకి? రెడ్ ఆర్ కింగ్ అన్నాడు. ఇగో ఇలా P ఆఫ్ ఆర్ కింగ్, రెడ్ ఆర్ కింగ్ అంటే ఆన్సర్ ఏంటి? P ఆఫ్ ఆర్ ప్లస్ P ఆఫ్ K కింగ్ మైనస్ P ఆఫ్ ఆర్ ఇంటర్సెక్షన్ కింగ్. ఓకేనా, అందుకే దీన్ని 26/52 రాయాలి రూల్గా అయితే. 52 ప్లస్ కింగ్గా అయితే 4/52. ఇది రెడ్ కింగ్ రాజు, ఇది రాజు ఎరుపు రాజు అవ్వాలి, ఇద్దరు ఉంటారు కనుక 52/2 కాసాగు 52 సార్. పైన 26 30 30లో 2 తీస్తే 28 అండి. ఆన్సర్ 7/, ఓకేనా, 13. ఆన్సర్ 7/13. ఇలా కూడా చేయొచ్చు, ఇది సూత్రం వేసి. ఓకేనా, డైరెక్ట్ రాశాను, ఇది నీకు అర్థం అవడానికి. నెక్స్ట్ 52 ముక్కలు ప్యాక్ ముక్కలు కట్టకుండా ఒక ముక్క తీస్తే అది 10 కానీ ఒక స్పేడ్ కానీ అవడానికి సంభావ్యత. అది 10 కానీ స్పేడ్ కావడానికి సంభావ్యత అడుగుతున్నాడు సార్. ఓకేనా, మరి 10 కానీ స్పేడ్ కావడానికి సంభావ్యత 52 ముక్కల నుండి ఒక యాదృచ్ఛికంగా ఒక ముక్క తీస్తే అది 10 కానీ స్పేడ్. 10లు ఎన్ని ఉంటాయండి? 4. ఓకేనా, కనుక దానికి ఆన్సరు 4 ముక్కలు ఉంటాయి కదా, 10లు స్పేడ్ 4 ఈ స్పేడ్ 4 అలా తీసుకుంటామా? మరి 4 ముక్కలు ఉంటాయి కాబట్టి 4C1 1 minute 4C1 ప్లస్. ఓకేనా, నెక్స్ట్ స్పేడ్లు ఎన్ని ఉంటాయండి? మొత్తం బ్లాక్ 4 ఉంటాయి కానీ స్పేడ్లు 13 ముక్కలు ఉంటాయి కదా, 13 స్పేడ్లు
13C1 అది చెప్పాను ఆల్రెడీ. పాత వీడియో చూస్తే మీకు ముందు వీడియోలు పెట్టాను కదా, అవి చూడండి. 4C1 30C1. మరి కామన్ 10 స్పేడ్ ఒకటి ఉంటుంది కదా, కనుక 1C1 తీసేయాలి బై 52C1. అన్ని ఆన్సర్ 4, 13, 17, 17లో ఒకటి తీస్తే 16/52, 2 8ల 2 26ల, ఓకేనా. మళ్ళీ 2తోనే 2 4ల 2 13, 4/13. ఇదిగో ఇదే ఆన్సర్ సార్, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మరి కొన్ని చూద్దాం సార్. థ్యాంక్ యూ ఆల్.